హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూజ్ చేయడం వల్ల మనకేంటి ఉపయోగం అనేది ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ మనకి ఇక్కడ మన ఛానల్ నేము, లోగో, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మొదలైన ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. తర్వాత లాస్ట్ 28 డేస్కి మన ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయి, అలాగే ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, మనకి ఎంత రెవెన్యూ వచ్చింది, ఇది కూడా లాస్ట్ 28 డేస్కి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మనం లేటెస్ట్గా పబ్లిష్ చేసిన కంటెంట్, అంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఏదైతే అప్లోడ్ చేసామో ఆ కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి లేటెస్ట్గా వచ్చిన కామెంట్స్ అనేవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం పెట్టిన వీడియోస్కి ఏమైనా కామెంట్స్ వస్తే అవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కంటెంట్ అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్. సో వీడియోస్ అనేవి ఇక్కడ లాంగ్ వీడియోస్ ఉంటాయి, షార్ట్ వీడియోస్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది లాంగ్ వీడియోస్. ఇవన్నీ కూడా నా ఛానల్లో నేను పోస్ట్ చేసిన వీడియోస్. ఇవన్నీ కూడా ఇలా కింద స్క్రోల్ చేస్తే కనిపిస్తాయి. తర్వాత షార్ట్ వీడియోస్. సో వీటి కూడా కింద స్క్రోల్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన షార్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అయితే మన షార్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందా లేదా, ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక వీడియో మీద మనం క్లిక్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను పోస్ట్ చేసిన ఒక వీడియో మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వీడియో పర్ఫార్మెన్స్ మీద నేను క్లిక్ చేస్తే ఆ వీడియోని ఎంతమంది చూశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, దానివల్ల నాకు ఎంత రెవెన్యూ వచ్చింది మొదలైన ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. అలా మన ఛానల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, అలాగే రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేవో చూసుకోవడానికి ఇక్కడ మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత లైవ్ అనేది మనం ఏదైనా లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ప్లేలిస్ట్. మనం రీసెంట్గా ఏదైనా వీడియోలు చూస్తే ఆ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత ఎనాలిటిక్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చండి. ఎనాలిటిక్స్ అంటే ఏంటంటే అనాలిసిస్, అంటే మన ఛానల్ గురించి విశ్లేషించడం. అంటే మన ఛానల్లోని సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఏ కంటెంట్ను చూస్తున్నారు, అదేవిధంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, అలాగే ఆడియన్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారు మొదలైన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి. సో చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఆప్షన్ రీసెర్చ్ అండి. మన ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ని ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారంటే చిరంజీవి ఓల్డ్ మూవీస్ లిస్ట్ అని కొట్టినప్పుడు మన ఛానల్ రికమెండ్ అయిందండి వాళ్ళకి. అలాగే ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ సెలబ్రిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని టైప్ చేసినప్పుడు మన ఛానల్ ఎక్కువగా రికమెండ్ అవ్వడం జరిగింది. అలాగే మన సబ్స్క్రైబర్స్ అసలు ఏమేమి సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దాని తగ్గట్టు మన సబ్స్క్రైబర్స్ ఏం కోరుకుంటున్నారు మన నుంచి అని చెప్పేసి మనకైతే ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారం మన వీడియోస్ కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఓవర్ వ్యూ, అంటే మన ఛానల్ సంబంధించి ఓవర్ వ్యూ అంటే మొత్తం ఏంటి, ఇక్కడ వ్యూస్ ఎంత వచ్చాయి మొత్తం ఓవరాల్గా ఈ మంత్కి వచ్చేసి. అలాగే యువర్ వీక్లీ రీకప్ ఈజ్ హియర్, అంటే వీక్లో నీకు వచ్చిన గ్రోత్ ఏంటి. అలాగే మన ఈ 28 డేస్కి లాస్ట్ 28 డేస్కి టాప్ కంటెంట్స్, మన ఛానల్లో పబ్లిష్ చేసిన టాప్ కంటెంట్ ఏవి అవన్నీ కూడా చూపిస్తాయి. కింద రియల్ టైం, ఇవి 48 అవర్స్ కండి, అంటే లాస్ట్ 48 అవర్స్కి వాచ్ టైం ఎంత వచ్చింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మన ఆడియన్స్ అనేవారు వేటిని ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఏ వీడియోస్ చూస్తే ఎక్కువ మంది చూస్తున్నారు అనేది మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వాచ్ అవర్స్, వ్యూస్, రెవెన్యూ మొదలైన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వస్తుందండి. సో ఇవన్నీ కూడా మన ఛానల్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఆప్షన్ కంటెంట్. సో కంటెంట్ అంటే ఏంటండి, మనం ఏదైతే అప్లోడ్ చేసామో అదే కంటెంట్. ఆల్ కంటెంట్లో ఆల్ కంటెంట్. దీంట్లో మన కంటెంట్లో షార్ట్స్ ఎంతమంది చూశారు, అలాగే వీడియోస్ ఎంతమంది చూశారు, 28 డేస్కి షార్ట్స్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, అలాగే వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, కంటెంట్స్ ఎన్ని పోస్ట్ చేశారు లాస్ట్ 28 డేస్కి,
ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి. ప్రతిదీ కూడా అంటే మీరు ఏదైతే పోస్ట్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మన ఛానల్ గ్రోత్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి అనలిటిక్స్ అనేది. సో ప్రతి ఒక్క క్రియేటర్ కూడా మీ మొబైల్ ఫోన్లో ఇప్పటికైనా ఎవరైనా వైటీ స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడి మీద లాగిన్ అయ్యి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ మొబైల్ ఫోన్లో కూడా ఉంటుంది. కాకపోతే మీ ఛానల్ గ్రోత్ ఎలా ఉంటుందో అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలాగే చూడండి, ఇక్కడ స్క్రోల్ చేస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుందండి. టాప్ మూమెంట్స్, ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూశారు, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్లీ మన ఛానల్ కంటెంట్ ఎక్కువ ఏ కంటెంట్ని చూస్తున్నారు, సో ఏటిని సెర్చ్ చేస్తున్నారు, వీటిని బేస్ చేసుకొని మనం ఆడియన్స్కి తగ్గట్టుగా మన యూట్యూబ్ ఛానల్ని డెవలప్ చేసుకోవడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి పోస్ట్ అండి. ఇది కమ్యూనిటీ ట్యాబ్లో మనం పోస్ట్ చేస్తాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి పోస్టులు ఇవ్వాలో మనకంటూ ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ అండి ఆడియన్స్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అండి. మన ఛానల్లో ఆడియన్స్ అనేవారు రిటర్నింగ్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారా, న్యూ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారా తెలుస్తుందండి. రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఏంటి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే మన ఛానల్ చూస్తున్నారా, కొత్త వాళ్ళు చూస్తున్నారా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత కింద స్క్రోల్ చేస్తే మన ఆడియన్స్ మన వీడియోస్ని ఏ టైంలో చూస్తున్నారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మన ఛానల్ అనాలిసిస్ అండి. అంటే ఏ ఆడియన్స్ ఎప్పుడు చూస్తున్నారో మనకంటూ ఒక ఐడియా కోసం ఇచ్చారు. ఇక్కడ పైన 23.59 అంటే నైట్ 12కి ఇక్కడ వైలెట్ కలర్ చూడండి, చాలా లైట్గా ఉంది. అంటే లైట్గా డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఆడియన్స్ అనేవారు మన వీడియోస్ని చాలా తక్కువగా చూస్తున్నారని అర్థం. నెక్స్ట్ వచ్చేసి 5:59 అంటే ఎర్లీ మార్నింగ్, 5:59 అంటే ఎగ్జాక్ట్గా 6 ఆ టైంలో వ్యూవర్స్ అనేవాళ్ళు నైట్ టైంతో పోల్చుకుంటే కొంచెం బాగానే చూస్తున్నారని అర్థం. అంటే ఇక్కడ వైలెట్ కలర్ని మీరు అబ్జర్వ్ చేయండి. లైట్గా ఉంటే తక్కువ వ్యూవర్స్ అని, కొంచెం దిగ్గా ఉంటే ఎక్కువ అని, ఇంకొంచెం దిగ్గా ఉంటే ఎక్కువ అని, అలా కలర్ని బేస్ చేసుకొని ఎక్కువ ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారో మనకంటూ ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఆ టైంలో అంటే మన ఆడియన్స్ ఎప్పుడైతే చూస్తున్నారో ఆ టైంలో మన వీడియోస్ పోస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేస్తే ఏజ్ అంటే మన ఛానల్ని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారు అనేది ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఒకసారి చూద్దాం దీని గురించి. 13 to 7 ఏజ్ గ్రూప్ మధ్య ఉన్న వాళ్ళు 3.1 అంటే చాలా తక్కువ మంది చూస్తున్నారండి. కానీ 18-24, 25 నుంచి 34, 35 to 44 ఇలా చూసుకుంటే మనకి 25 నుంచి 44 మధ్య వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టు వారి ఆలోచన తగ్గట్టు కూడా మన వీడియోస్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెండర్. సో ఫీమేల్స్ ఎక్కువ చూస్తున్నారా, మేల్స్ ఎక్కువ చూస్తున్నారా, అదేవిధంగా మన ఛానల్ని ఏ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు అవి కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇదంతా కూడా మంచి ఇన్ఫర్మేషన్ అండి. దీన్ని బేస్ చేసుకొని మనం మన ఛానల్ని మరికొంత డెవలప్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. సో ఇలా స్క్రోల్ చూసి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మొత్తం కూడా ఒకసారి చూడండి. చూస్తే మీకంటూ మీ ఛానల్ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు వీడియో పోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆప్షన్ అండి రెవెన్యూ అనేది కూడా యూట్యూబ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, లాస్ట్ 28 డేస్కి ఎంత వచ్చిందో ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. అదేవిధంగా ఓవరాల్గా ఛానల్ మొత్తం మీద కూడా ఏ నెలకి ఎంత వచ్చింది, ఏ వీడియోకి ఎంత వచ్చింది, అలాగే ఏ షార్ట్కి ఎంత వచ్చింది, ఇలా మనకంటూ ఒక ఐడియా అయితే వస్తుందండి. సో దాన్ని బేస్ చేసుకొని అలాంటి టాపిక్ని ఇంకొంచెం డెవలప్ చేసుకొని పెడితే ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కామెంట్స్ కూడా ప్రతి ఛానల్ కూడా ఇంపార్టెంట్ అండి. మనం పెట్టే కంటెంట్ మీద ఆడియన్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు మన వీడియోస్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడున్న ప్రతి ఆప్షన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆప్షన్ ఎర్న్. సో యూట్యూబ్ నుంచి మనకి మంత్లీ ఇన్కమ్ ఎంత వచ్చింది ఓవరాల్గా ఇక్కడ చూసుకోవచ్చు అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ వైటీ స్టూడియో అనేది.
మనకి మన బ్యాక్ బోన్ ఎలాంటిదో అలాగే మన యూట్యూబ్కి ఈ వైటీ స్టూడియో కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో మన ఛానల్ని ప్రాపర్ వేలో డెవలప్ చేసుకోవాలంటే వైటీ స్టూడియో కంపల్సరీ ఉండాలండి. సో మీరు క్రియేటర్ అయితే మాత్రం కంపల్సరీ ఈ వైటీ స్టూడియో యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ద్వారా కాకుండా క్రోమ్ బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.